ఈ రోజుల్లో చాలామంది కాళ్లకు నల్లదారం కట్టడాన్ని చూస్తూనే ఉన్నాం. అలాగే మరికొంతమంది చేతులకు కూడా సన్నని నల్లటి దారాలను కట్టుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే హిందూ మతం ప్రకారం శరీరానికి నల్ల దారాన్ని కట్టుకోవడం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే, చాలామంది ప్రజలు తమ పాదాలకు నలుపు దారాన్ని ధరించి కనిపిస్తున్నారు. ఇలా చేయడం సరికాదంటున్నారు. సనాతన ధర్మం ప్రకారం నల్ల దారాన్ని రక్షాసూత్రం అంటారు. అలాంటప్పుడు రక్షాసూత్రాన్ని కాళ్లకు కట్టుకోవడం అశుభం అని చెబుతున్నారు. దీని కారణంగా సమస్యలు తగ్గడానికి బదులుగా ప్రతికూల శక్తి పెరగడం ప్రారంభమవుతుందంటున్నారు. పాదాలకు నల్లటి దారం కట్టుకోవడం వల్ల శనిగ్రహ పరిస్థితి మరింత దిగజారుతుందంటున్నారు. అలాగే మీ మెడకు నల్లటి దారాన్ని కడితే దానికి ఖచ్చితంగా వెండి లేదా రత్నాల లాకెట్ ఏదైనా వేయాలని చెబుతున్నారు. చాలామంది చిన్న పిల్లలపై, నవవధువులపై నరదిష్టి పడకుండా రక్షించడానికి మెడ చుట్టూ నల్లని దారాన్ని వేస్తుంటారు. ఈ దారాన్ని మెడకు కాకుండా నడుము చుట్టూ ధరింపచేయడం మంచిదంటున్నారు పండితులు. శ్రీకృష్ణుడు కూడా తన నడుము చుట్టూ నల్లటి దారాన్ని ధరించేవాడట. నడుముపై నల్లటి దారం కట్టడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుందట. ముఖ్యంగా ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. వెన్నెముక కూడా బలంగా మారుతుందంటున్నారు. వారి జాతకంలో శనిగ్రహం బలహీనంగా ఉన్నవారు నడుముకు నల్లటి దారాన్ని కట్టుకోవాలని చెబుతున్నారు. జాతకంలో శని బలవంతుడైతే అలాంటి వారు జీవితంలో చాలా పురోగతి సాధిస్తారు. మీరు నడుము, ఎడమ చేయి లేదా మెడ చుట్టూ నల్లటి దారాన్ని ధరించాలనుకుంటే ఈ దారాన్ని శని ఆలయానికి తీసుకెళ్లి శని దేవుడి విగ్రహంతో తాకి ధరించండి. భైరవుడు లేదా హనుమాన్ విగ్రహం ముందు కూడా ఈ దారాన్ని ధరించవచ్చంటున్నారు. మంత్రాలను పఠిస్తూ నల్ల దారాన్ని కట్టాలని చెబుతున్నారు. అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు. శనిదేవుని ఆశీస్సులు కూడా వారిపై ఎల్లప్పుడూ ఉంటాయంటున్నారు. అంతేకాదు, చేతులకు ఎర్రటి దారం లేదా మోళిని ధరించినట్లయితే అప్పుడు నల్ల దారాన్ని అస్సలు కట్టవద్దంటున్నారు. స్త్రీలు తమ ఎడమ చేతికి, పురుషులు కుడి చేతికి నల్ల దారం కట్టాలి. నల్ల దారాన్ని కట్టుకున్నప్పుడు అది చెడు కన్ను నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి దీన్ని ధరిస్తారు. నల్ల దారం శరీరంలోకి ప్రవేశించే ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. నల్ల దారం ధరించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. నడుముకు కట్టుకోవడం వల్ల వెన్నెముకలో ఎలాంటి సమస్య రాదు. శరీరంపై ఉన్న నల్లదారం దానంతట అదే తెగిపోయే వరకు ధరించవచ్చు. దీన్ని మీరే తెంచడానికి ప్రయత్నించవద్దు. అది తెగిపోతే దాన్ని రావి చెట్టు దగ్గర ఉంచాలి. నల్లదారాన్ని ఏ రాశివారైనా ధరించవచ్చు.